జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటి రుద్ర గారు ఇది? నేను ఎంత హడలిపోయానో తెలుసా? ఎవరో నన్ను కిడ్నాప్ చేస్తున్నారని కంగారు పడిపోయాను. ఎందుకు అంతలా నవ్వుతున్నారు? నిన్న కిడ్నాపా? వాళ్ళకంత సీన్ లేదులే. అంటే ఎందుకో? నిన్ను కిడ్నాప్ చేస్తే నీ బాగుడికి కంగారు పడిపోయి క్షణాల్లో వదిలేసి పారిపోతారు. అంటే నేను మరీ అంత ఘోరంగా వాగుతానా? ఘోరంగా కాదు మేడం, మహాఘోరంగా. నువ్వు తిట్టే తిట్లకి వాళ్ళ తాతలు ముత్తాతలు కూడా గుర్తొచ్చి అక్కడికక్కడే కళ్ళు తేలేస్తారు. పోండి రుద్ర గారు. నన్ను ఆట పట్టించడానికి మీకు ఏ మాత్రం అవకాశం దొరికినా వదులుకోరు కదా? ఆట పట్టించడానికే కాదు, ఆనందాన్ని పంచుకోవడానికి కూడా ఏ నిమిషం నేను వదులుకోను. సర్లేండి. ఇప్పుడు ఎందుకు నన్ను ఇలా సడన్గా కిడ్నాప్ చేసినట్టు? అది ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటిది? గెస్ట్ చెయ్యి చూద్దాం. ప్లీజ్ రుద్ర గారు, అదేంటో తెలుసుకోవాలని నాకు చాలా ఆరాటంగా ఉంది. గెస్టులు తింకులు నా వల్ల కాదు. చెప్పండి ప్లీజ్. ఈశ్వరి, నువ్వు నేను బాగా ఎదురు చూస్తున్న విషయం, మనిద్దరి ప్రేమకి పచ్చ చెండా ఊపే విషయం. అయ్యో ప్లీజ్, ఇలాంటి పజిల్స్ పెట్టి నా పల్స్ రేట్ ఇంకా పెంచకండి. ప్లీజ్ చెప్పండి. సరే సరే, మ్యాటర్ చెప్పేస్తానులే. హ్మ్. ఆ, రేపు మీ ఫ్యామిలీ అంతా మా ఇంటికి వస్తున్నారు. పెళ్లి ముహూర్తాలు పెట్టడానికి. నిజంగానా? నాకు నిజమే చెప్తున్నారు కదా? అబద్ధం చెప్పట్లేదుగా? ఈశ్వరి, నేను నిజమే చెప్తున్నాను. ఈ విషయం నేనే నీకు ఫస్ట్ చెప్పాలనుకున్నాను. అది వింటూ ఉన్నప్పుడు నీ కళ్ళల్లో పుట్టే ఆనందం చూడాలనుకున్నాను. అందుకే నువ్వు ఇంటికి వెళ్ళక ముందే నీకోసం వెయిట్ చేస్తూ ఇదిగో ఈ కిడ్నాప్ నాటకం ఆడాను. థ్యాంక్ యూ సో మచ్ రుద్ర గారు. ఉదయం నుంచి నా గుండె ఎంత బరువెక్కిపోయిందో తెలుసా? ఈ మాటతో ఒక్కసారిగా తేలికైపోయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏంటి ఈశ్వరి, ఒట్టి థ్యాంక్స్తోనే సరిపెట్టేస్తావా? మరి ఇంకేం కావాలి? ఆ థ్యాంక్స్ చెప్పేదేదో ఒక్క ముద్దుతోనో ఒక్క హగ్గుతోనో చెప్తే బాగుంటుంది కదా? క్లైమేట్ కూడా సహకరిస్తుంది. అలాగా? అబ్బాయి గారికి ఆశలు బాగానే ఉన్నాయి, కానీ అవన్నీ పెళ్ళయ్యాకే. చూడండి, రేపు ఆడపిల్లి వారు వస్తున్నారు. వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే మేడం. రేపు వంటల్లో మీ ప్రతిభ మొత్తం చూపించాలి. అసలే నాకు కాబోయే కోడలు ఇండియాలోనే బెస్ట్ షెఫ్. తన్ని కూడా మైమరిపించేలా ఉండాలి. సరేనా? సరే మేడం. అక్క, వర్షాలు పడను లేదు, వరి నాట్లు నాటను లేదు, అయినా వచ్చే వడ్లతో పరమాన్నం వండాలనుకున్నట్టు నీ ఆరాటం చూస్తుంటే నవ్వు ఆగడం లేదు. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు వెజిటేరియన్స్. మీరు రేపు నాన్ వెజ్ జోలికి అస్సలు వెళ్ళొద్దు. అర్థమైందా? సరే మేడం. ఇప్పటి నుంచే అరేంజ్మెంట్స్ చేసుకోండి. ఓకే? ఓకే మేడం. ఏంటండి, ఏం జరిగింది? రుద్ర పద్ధతి నాకేం అర్థం కావట్లేదు.
ఇప్పుడు రుద్ర పద్ధతికి వచ్చిన ఇబ్బందే ఉంది. రుద్ర వ్యాపార విషయాల్లో చాలా గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకుంటాడు, కానీ వ్యక్తిగత విషయంలో ఎందుకు ఇంత వేస్ట్ డెసిషన్ తీసుకుంటున్నాడు? రుద్ర తీసుకున్న ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో చెప్పండి. అది వేస్ట్దా బెస్ట్దా అనేది నేను చెప్తాను. రుద్రకి భార్యగా, ఈ ఇంటికి కోడలుగా వచ్చే అమ్మాయి ఆస్తిపాస్తుల్లో ఆకాశాన్ని తాకే విధంగా ఉండాలి. కాని వీడు మన అవుట్ హౌస్లో ఉంటున్న వాచ్మెన్ అంత విలువ కూడా చెయ్యని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. అంటే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారా? మీ తల్లి కొడుకులు చెప్పకపోయినా నేను తెలుసుకోగలను. ఉద్ధరించారు. చూడండి, స్థాయి అంటే మనం ఉంటున్న ఇంటితోనో మనం తిరిగే కారుతోనో రాదండి. అది ఆ మనిషి బ్రతికే విధానంతో వస్తుంది. ఆ మనిషిలో ఉండే మనస్తత్వంతో ఉంటుంది. ఆ విషయంలో ఆ కుటుంబం ఆకాశానికి మించిన స్థాయిలో ఉంది. నువ్వేమైనా చెప్పేసోదా, మనం సంబంధం కలుపుకునే కుటుంబం 10 మందిలో చెప్పుకునే స్థాయిలో ఉండాలి. కాని వీళ్ళు మన చుట్టూ ఉన్న వాళ్లతో చెప్పుకోవడానికి ఇబ్బంది పడే స్థాయిలో ఉన్నారు. మన కారు కూడా దూరనంత ఒక చిన్న గలీలో ఉంటున్న వాళ్ళతో సంబంధం కలుపుకోవడం నాకు ఇష్టం లేదు. అది కాదండి. అమ్మా అమ్మా అమ్మా, అసలు నాకు సంబంధం లేని వాళ్ళని నా విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పానా లేదా? మనం రేపు సృష్టించబోయే ప్రళయానికి బాగా పనికొచ్చేలా ఉందే. రుద్ర, నేను నీ తండ్రిని. నీ బాగోగుల గురించి పట్టించుకునే బాధ్యత నాకుంది. నువ్వు చేసుకోబోయే అమ్మాయి వల్ల నీ స్టేటస్ ఎంత పెరుగుతుందో చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నాకుంది. దట్స్ ఎనఫ్. ఇంకా చాలు. హ, నేను పురుగు కన్నా హీనంగా చూసే మనుషులు నా పరువు గురించి, నా స్టేటస్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను ఇష్టపడిన మనిషే నాకు భార్య అవుతుంది. తన మనుషులే ఈ ఇంటికి కావలసిన వాళ్ళవుతారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.